అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 2వ వార్డు బీసీ కాలనీలో తలుపులమ్మ తల్లి ఆలయం వద్ద భారీ అన్నసమరాధన. భక్తులకు స్వయంగా వడ్డించి అన్నసంతర్పణ ప్రారంభించిన చింతకాయల రాజేష్. నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు బీసీ కాలనీలో శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి పండుగ పురస్కరించుకొని పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి 1, 2 వార్డుల టీడీపీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు లాలం మురళి ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనయుడు, నర్సీపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వయంగా చింతకాయల రాజేష్ చేతుల మీదుగా భక్తులకు వడ్డించి అన్నసమరాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి పురస్కరించుకుని వార్డు నాయకులు, ప్రజల సహకారంతో ఇంత మంచి కార్యక్రమంలో చేపట్టిన లాలం మురళిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్, కొడుకుల శ్రీకాంత్, వార్డు పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో భక్తులు అమ్మ భక్తి చేసిన మహిళలు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుకున్నాం. రూపాయలు అధికారి శ్రీను గారు 100 రూపాయలు, చింతా కొండపల్లి గారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. మనసుమొదటి పురస్కరించుకొని చూడాలని కోరుకుంటున్నామండి. అలాగే భిక్ష చేసిన వాళ్ళందరూ చివరిని పుచ్చకాయ పెట్టారండి. గుళ్ళోకి వచ్చి పసుపు కుంకుమ గాజులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళిపోయే ముందు ఆ చివరిని పుచ్చకాయలు పెట్టారో స్వీకరించండి. వాటర్ ప్యాకెట్ వేస్ట్ చేయొద్దు, దయించి వాటర్ ప్యాకెట్ వేస్ట్ చేయొద్దు. చేతులు కమ్ములు నీళ్ళని కలుపుకోండి. మేళండమ్మా కవర్ చేయలేదు, కవర్ నమస్కారం అండి. ఈరోజు 2వ వార్డులోని తలుపులమ్మ తల్లి పండగ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అన్నదానానికి రావడం జరిగిందండి. మరి ఇది గత 3 సంవత్సరాలుగా మురళి వాళ్ళ ఫ్రెండ్స్ ఇదంతా కలిసి చేయడం చాలా గర్వకారణం. మళ్ళీ వచ్చేసి మొత్తం అంతా యూత్ మొత్తం అంతా కలిపి ఈ పండుగ జరిపిస్తారండి. పండుగ జరిపించి సాయంత్రం కూడా క్రాకర్స్ ఇవన్నీ కూడా కాలుస్తారు. చాలా బాగా జరుగుతుంది 3 సంవత్సరాల నుంచి. ఇలాగే ఇంకెన్నో సంవత్సరాలు చేస్తూ ఇలాగే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. శ్రీ తలుపులమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మరి ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో మరి అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కోలాటాలతో, తప్పుడు గుళ్ళతో, భారీ బాణాసంచతో, స్టేజ్ ప్రోగ్రామ్స్తో అంగరంగ వైభవంగా పండగ జరపబడింది. అందులో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం. మరి గత కొన్ని సంవత్సరాలుగా తలుపులమ్మ తల్లి పండగ చాలా మంది జరిపించినప్పటికీ మరి పూర్తి స్థాయిలో ఈ 3 సంవత్సరాలు బట్టి మరి మేమైతేనే కానీ యూత్ అయితేనేమి గత 3 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో పండగ జరిపిస్తున్నాం అంగరంగ వైభవంగా, కను విని ఎరగిన రీతిలో. మరి ఈ పండగకి అందరూ కూడా విరాళాల రూపంలో కానీ, సేవా కార్యక్రమంలో కానీ అందరూ కూడా సహకరించి మరి భారీ స్థాయిలో అమ్మవారి జాతర మహోత్సవం జరపబడింది. మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా విరాళాల రూపంలో అయితే కానీ, సేవా రూపంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీ రాజేష్ బాబు గారికి కూడా బీసీ కాలనీ యూత్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ తల్లి ఆశీస్సులు ఎల్ల వేళలా కూడా
రాజేష్ బాబు గారికి ఉండాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు కూడా భారీ విరాళాలు ఇచ్చి సహకరించారండి. ఈ సహకరించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అమ్మవారి తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.